నమస్కారం. నా పేరు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి. ఏ హాస్పిటల్ భద్రాచల ఆర్ఎం. నేను పీడియాట్రిషియన్గా వర్క్ చేస్తున్నాను. గత వారం 10 రోజుల నుంచి మన తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కేరళ అండ్ అదర్ స్టేట్లో కొంచెం కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయని చెప్పి మనకి ఇన్సిడెంట్స్ కొంచెం ఎక్కువ అవుతుందని చెప్పి అందరూ కొంచెం కంగారు పడుతున్నారు. బట్ ఇది డిటెక్ట్ అవుతున్న వేరియంట్ ఏంటంటే J1 వేరియంట్. మనం ఇప్పుడు ICR గైడ్లైన్స్ కానీ నేషనల్ మనకి హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు చెప్తుందంటే కంపేర్టివ్లీ ప్రీవియస్ సెకండ్ వేవ్ వచ్చిన దానికంటే ఇప్పుడు వచ్చిన కోవిడ్ ఏదైతే వస్తుందో అది అంత సీరియస్ కాదని చెప్తున్నారు. బట్ ఎట్ ది సేమ్ టైం మనం కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి ఎవరికైతే కోవిడ్ లక్షణాలు ఉన్నాయో, ఇది కొత్తది కాదు బట్ అది మళ్ళీ కంబ్యాక్ అవుతుంది కాబట్టి దానికి మనం సూచనలు గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. లక్షణాలు ముఖ్యంగా ఏంటంటే జ్వరం, గొంతు నొప్పి, జ్వరం విత్ చిల్స్, బాగా చలిజ్వరం లాగా ఉంటాము. కొంతమంది వృద్ధులు వాళ్ళు లేక మాత్రం ఆయాసంతో ప్రజెంట్ అవుతున్నారు. ఆయాసం లాగా అనిపించినా కానీ మీరు చలిజ్వరము, ఆయాసము, బ్రెత్లెస్నెస్, కొంచెం దగ్గు, జలుబు, బాడీ పెయిన్స్ ఇలాంటి లక్షణాలు ఏమైనా అనిపిస్తే మాత్రం మీరు మాత్రం కొంచెం నిర్లక్ష్యం చేయకుండా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సింది కదా కోరుతున్నాము. ట్రీట్మెంట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 90% సిమ్టమాటిక్గా ఉంటుంది. జస్ట్ మనం ఇంట్లో జ్వరానికి అయితే దగ్గు, జలుబు ఇట్లాంటి మెడికేషన్ చేసుకుంటాం, అవి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఏవైతే కొంతమందికి జ్వరం ప్రొలాంగ్డ్ ఉన్నా కానీ, దగ్గు జలుబుతో పాటు ఆయాసంలాగా ఏమైనా అనిపించినా కానీ, దగ్గు ప్రొలాంగ్డ్ ఎక్కువ రోజులు ఉన్నట్టు అనిపిస్తున్నా కానీ, వయోవృద్ధులు ఎస్పెషల్లీ, అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా ఏమైనా మామూలు దగ్గు జలుబుతో పాటు కొంచెం ఆయాసంలాగా అనిపించిన కోవిడ్ లక్షణాలు ఏమైనా అనిపిస్తే మాత్రం వెంటనే కోవిడ్ టెస్ట్ చేసుకొని నిర్ధారణ చేసుకోవడం బెటర్. మనకి ప్రైమరీగా ర్యాపిడ్ టెస్ట్ చేసుకోవాలి. అందులో ఏదైనా పాజిటివ్ వస్తే మన కన్ఫర్మేషన్ కోసం RT-PCR చేసుకొని మనం ఫర్దర్గా ట్రీట్మెంట్ చేసుకోవడానికి కుదురుతుంది. నీలోఫర్లో గత 2 days బ్యాక్ మనకి ఒక 2 months బేబీస్కి కూడా వచ్చింది. అట్లాగనే 14 months బేబీస్ కూడా వచ్చింది. వాళ్ళిద్దరు కొంచెం 2 బేబీస్ కూడా ఆయాసంతో ఉన్న పిల్లలు. వాళ్ళకి ఎందుకైనా మంచిది, ఇప్పుడు వేవ్ ఉంది కాబట్టి కొంచెం కేసెస్ పెరుగుతున్నాయన్న ఉద్దేశంతో పాజిటివ్ టెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. అలానే ఏ చిన్న దగ్గు, జలుబు వచ్చిన ప్రతి కేసు కోవిడ్ అయి ఉంటుంది అని మనం అనుమానపడిన అవసరం లేదు. బట్ దాని తీవ్రత ఎక్కువ అవుతుంది, మనకి లక్షణాలు తెలుస్తున్నాయి అంటే మాత్రం ఎట్ ది సేమ్ టైం నిర్లక్ష్యం కాకుండా మనం టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కోవిడ్ అనేది గత వేవ్తో పోలిస్తే ఇప్పుడు చాలా తీవ్రత అనేది చాలా తక్కువ ఉంది. మనం ఆల్రెడీ వ్యాక్సిన్స్ వేయించుకున్నాము. సో ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఉన్నారో, కొంచెం ఎక్కువ గుండె ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, వేరే ఇతరత్ర వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బయటికి కంపల్సరీగా పోతున్నప్పుడు మాస్క్ పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడు మళ్ళీ వచ్చింది మనకి. సో కుదిరితే కొంచెం N95 మాస్కులు కానీ ఏదైనా రెగ్యులర్గా ఒక మాస్క్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఈ చలి తీవ్రత కూడా గత వారం 10 రోజుల నుంచి ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటూ బయటకు వెళ్ళినప్పుడు కూడా, అత్యవసర పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు కూడా మాస్క్ పెట్టుకొని, మాస్క్ ధారణ చేసుకొని వెళ్ళటం ముఖ్యము. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. దానికి ఆ రోగం రాకముందే, మనం ఫర్దర్గా స్ప్రెడ్ కాకముందే దానికి నివారణ చర్యలు తీసుకుంటే ఇది ఫర్దర్గా మనము ఇంకా స్ప్రెడ్ కాకుండా చూసుకోగలుగుతాం. హ్యాండ్ వాషింగ్ ఒకటి కంపల్సరీగా చేసుకోవాలి. వేరే మీ చుట్టుపక్కల కూడా ఎవరికైనా కోవిడ్ కానీ లక్షణాలు ఏమైనా వస్తే మాత్రము వాళ్ళకు కూడా కొంచెం అవగాహన కల్పించుకుంటూ టెస్ట్ ఏమైనా చేసుకుంటూ ట్రీట్మెంట్ గిట్లా చేసుకుంటే మాత్రం దీన్ని మనం కొంచెం అప్రమత్తంగా ఉండి ఈ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు కోవిడ్ లక్షణాలు ఏమైనా ఒకేలా అనిపిస్తున్నాయంటే, కోవిడ్ లక్షణాలు అంటే ఫీవర్ విత్ చిల్స్, గొంతు నొప్పి, తలనొప్పి, బాడీ పెయిన్స్, దగ్గు, జలుబు, ఆయాసం ఇట్లా ఏమైనా లక్షణాలు అనిపిస్తున్నాయంటే ఇప్పుడు మన భద్రాచలం ఏరియా హాస్పిటల్లో మనం కోవిడ్ టెస్ట్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. నిన్న మా హెల్త్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు ఇంకా మనకి హెల్త్ మినిస్ట్రీ వీళ్ళంతా మనకి టెలికాన్ఫరెన్స్లో చెప్పి మాకు సర్టెన్ గైడ్లైన్స్ అనేది DMHO, DCHS ద్వారా మాకు ఇవ్వటం జరిగింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఎవరైనా టెస్ట్ కోసం వస్తే ఇక్కడ టెస్ట్ చేస్తాము. ఎట్ ది సేమ్ టైం ఫుడ్ కూడా
ఇంపార్టెంట్. ఒక టెస్ట్ పాజిటివ్ వచ్చినా కానీ ఇటు హోమ్ దగ్గర కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఇతర మనం డైట్ ఫాలో అవుతూ మంచిగా ఫుడ్ గిట్లా తీసుకుంటూ జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఫర్దర్గా ఏమైనా కాంప్లికేషన్ అనేది అనిపిస్తే మాత్రం వెంటనే మనకి కోవిడ్ వార్డ్ అనేది ఇప్పుడు అరేంజ్ చేయడం జరిగింది ఏరియా హాస్పిటల్ భద్రాచలంలో. సో అక్కడికి వచ్చి నిజంగా ఏమైనా ఆయాసం ఇట్లా ఉంటే మాత్రం వాళ్ళకి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది. సో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం అప్రమత్తంగా ఉండి దీన్ని మనం నివారించుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.